కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గురుకుల పాఠశాలల్ని పట్టించుకునేవారే కరువయ్యారని కేటీఆర్ అన్నారు. 8 నెలల కాలంలో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన బృందం ఏర్పాటు చేస్తామని, గురుకులాలపై రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో పాముకాటుకు గురై చనిపోయిన అనిరుద్ధ్ కుటుంబ సభ్యుల్ని కేటీఆర్ పరామర్శించారు. 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్లు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. భువనగిరి హాస్టల్లో 2 అమ్మాయిలు, అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాముకాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళంతా మన పిల్లలు. ఎందుకంటే ఒక